నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఒడిశాలో మనం చూసుకుంటే కానీ కన్న తల్లి తన యొక్క బిడ్డల ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళితే కానీ అక్క తమ్ముడు తమ భవిష్యత్తు పైన ఎన్నో కలలు కన్నారు. బోలెడు ఆశలతో జీవిస్తూ ఉన్నారు. రోజులాగే అమ్మా నాన్నల చెంత ఇంట్లో నిద్రపోయారు. ఎప్పటిలాగే పొద్దున లేస్తామనుకున్న తమకు అదే చివరి రోజు అవుతూ ఉందని చెప్పి జన్మ ఇచ్చిన తల్లే తమ యొక్క ప్రాణం తీస్తుందని చెప్పి ఊహించలేకపోయారు. కారణాలేంటో కానీ ఇద్దరు కన్నబిడ్డలను హత్య చేసి తాను ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది ఆ తల్లి. ఒడిశాలోని జార్సుగూడలో జరిగిన ఈ దారుణం పైన పోలీసుల కథనం మేరకు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి తంగారపల్లి గ్రామానికి చెందిన రంజిత బోరం అనే మహిళ ఈ నేరానికి పాల్పడింది. ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో అర్ధరాత్రి భర్తను లేపి బయటకు రమ్మని పిలిచింది. అనంతరం ఆమె లోపలికి వెళ్లి తలుపులు మూసి కుమార్తె జిజ్ఞాస 10 సంవత్సరాలు, కుమారుడు బిపాన్షు 6 సంవత్సరాలు పదునైన ఆయుధంతో దాడి చేసింది. పిల్లలిద్దరూ అక్కడే ప్రాణాలు వదిలారు. తర్వాత రంజిత గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. కేకలు విన్న ఆమె భర్త ఇరుగు పొరుగు వారి సహాయంతో తలుపులు విరగొట్టి లోపలికి వెళ్లి చూడగా కొన ఊపిరితో ఉంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. రంజిత ఎందుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని చెప్పేసి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే తల్లిదండ్రులకు కూడా పిల్లలకైతే సేఫ్టీ లేదనమాట. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.